హాయ్ అందరికి నమస్కారం అండ్ అస్సలాం అలైకుం. రెసిపీ రమీగా. నేను ఇవాళ 3 రకాల వెజిటేబుల్ ఫ్రై చూపించబోతున్నాను. ఇవి నిల్వ కూడా చేసుకోవచ్చు. నిల్వ చేసుకోవాలంటే మాత్రం నేను చేసే ప్రాసెస్ మస్ట్ గా ఫాలో అవ్వండి. ఇంకా బూజు పట్టకుండా కనీసం ఒక 5 రోజులైనా ఉప్పు యాడ్ చేస్తున్నాను. నేను 1/2 కిలో దొండకాయలు తీసుకున్నానండి. దీనికి ఒక స్పూన్ వేస్తున్నాను. బాగా వాడుకోవాలి. క్యారెట్ కట్ చేస్తున్నాను. అలాగే క్యారెట్ ని కూడా సేమ్ అలాగే ఉప్పులోనే ఇది కూడా నేను 250 గ్రామ్స్ తీసుకున్నాను. దీనికి కూడా ఒక స్పూన్ యాడ్ చేస్తున్నాను సాల్ట్. కాకరకాయకి పైన తొక్కి తీయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది కోసినవన్నీ ఇంకా ఎండలో ఎండబెట్టాలి. స్కిప్ చేయకుండా చూస్తే మొత్తం అర్థమైందండి. మీరు కూడా బాగా చూసుకోవచ్చు. ఎందుకంటే ఇది నిల్వ చేసుకోవచ్చు. అంటే ప్రతిరోజు వేయించుకోకుండా ఫ్రై చేయకుండా ఒకరోజు చేసుకుంటే చాలా రోజులు ఉంటది. కొంచెం లావుగా కోసుకున్నా పర్వాలేదండి. ఎందుకంటే ఎండలో ఎండి పెట్టేటప్పుడు ఇవి చాలా చిన్నవిగా అయిపోతాయి ఉండిన తర్వాత. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు చాలా మోటివేటెడ్ గా ఉంటది. ఇంకా ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ మీకు ముందు తీసుకోవడానికి చాలా మోటివేషన్ గా ఉంటుంది. కాబట్టి ఇది కాకరకాయ కోసం అండి. నీటిలో ఉప్పు యాడ్ చేస్తున్నాను. ఇందులో కాకరకాయని బాగా పిండాలి. అప్పుడు చేదుగా అనిపించదు. నలిపాం కదా, ఇప్పుడు బాగా పిండేయాలి. వాటర్ కంటెంట్ అంతా పోవాలి. బాగా పిండితేనే పోతాయి. ఇంకా మూడింటిని ఎండలో ఆరబెట్టేయాలి. ఎండలో పెట్టేశాను. ఒక 1 అవర్ అయితే బాగా ఎండిపోతాయి. ఫ్రై కోసం కావాల్సిన మసాలాని రెడీ చేసుకుందాం. దానికి కావాల్సింది జీలకర్ర, 3 తెల్లగడ్డలు, కాస్త నల్ల మిరియాలు, 3 వేపలు, 2 పలావ్ ఆకులు. ముందు వేసుకున్న ఇన్స్ట్రుమెంట్స్ ని ఇట్లా మిక్సీ పట్టేసుకోవాలి. వెల్లుల్లిపాయని పప్పు లేకుండానే వేసుకోండి. పప్పు లేకుండా వేసుకుంటేనే బాగా టేస్ట్ ఉంటుంది. కారం కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఉప్పు మాత్రం ఇప్పుడే యాడ్ చేసుకోలేదు. ఎందుకంటే దాన్ని కూరగాయలకి బాగా పట్టించాను కాబట్టి తర్వాత టేస్ట్ చూసి దాని మోతాదు తగ్గట్టు నేను వేసుకోవాలనుకుంటున్నాను. ఇలా కచ్చపచ్చగా పట్టేసుకోవాలి. మిక్సీ మరీ మెత్తగా కాకుండా ఇలా కచ్చపచ్చగా ఉండాలి. పంటికి తగిలేలా. అప్పుడు టేస్ట్ చాలా బాగా. 3 ఐటమ్స్ బాగా ఎండిపోయాయి. చూస్తాము. ఇది మాత్రం సిమ్ లోనే పెట్టుకొని చేసుకోవాలి. ఎందుకు బాగా ఎండిపోయి ఉన్నాయి కాబట్టి నూనె మరుగుతుంటే వేసినమ్మంటే మాడిపోతాయి. కాబట్టి సిమ్ లో ఉన్నప్పుడే నూనె కొంచెం ఎడెక్కినప్పుడే వేసేసుకోవాలి.
ఇలా సిమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, అప్పుడు మాడకుండా ఉంటాయి. చూడండి ఇలా వేగితే చాలు. దొండకాయ ఫ్రై చేసేద్దాము. అసలు ఉల్లిపాయ యాడ్ చేయకూడదండి, ఎందుకంటే నిల్వ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఉల్లిపాయ యాడ్ చేసుకోకూడదు. ఉల్లిపాయ యాడ్ చేసుకుంటే మాత్రం వాసన వచ్చింది, కాబట్టి ఉల్లిపాయ యాడ్ చేసుకోకూడదు. నాకు దొండకాయలో సాల్ట్ కరెక్ట్ గా ఉంది కాబట్టి నేను సాల్ట్ యాడ్ చేసుకోలేదు. తక్కువ అయితే మాత్రం ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. బాగా ఫ్రై అయిపోయింది, ఇప్పుడు దొండకాయలు యాడ్ చేసేస్తున్నాను. ఫ్రై చేసుకుందాము. చూడండి ఈ మాత్రం ఇంకా ఫ్రై అయిపోతే చాలు. ఫ్రై కాబట్టి మసాలా ఏం యూజ్ చేయము, కాబట్టి తిరుగుమతి గింజలు ఎక్కువ వేసుకోవాలి. పట్లాడుతున్నప్పుడే క్యారెట్ యాడ్ చేసేసుకోవాలి. ఇందులోనే కొంచెం చిల్లీ పౌడర్ యాడ్ చేసేస్తున్నాను. క్యారెట్ లో నాకు కొంచెం ఉప్పు తక్కువ అనిపించింది కాబట్టి ఇప్పుడు వేసేసుకుంటున్నాను. రెడీ అయిపోయింది క్యారెట్ ఫ్రై. ఇక ప్లేట్ లో తీసేసుకున్నా, చివరిగా యాడ్ చేసేస్తున్నాను. ఈ చివరిగా చేసుకుంటేనే ఇంకా మిగిలినవి చేదుగా అనిపించాయి. అంటే ఎంత ఉప్పు వేసి వారించినా వగరగానే ఉంటాయి, కొంచెమన్నా వగరగానే ఉంటాయి. అది ఇతర ముందుగా తిరుగునట్టు గింజలు యాడ్ చేశాను, తర్వాత ఎండుమిర్చి, తర్వాత కరివేపాకు. మసాలాలో ఎక్కడ కొబ్బరి యాడ్ చేయలేదు. కొబ్బరి యాడ్ చేసుకుంటే ఏంటంటే నిల్వ చేసుకుంటున్నాం కాబట్టి త్వరగా బూజు పట్టిద్ది, కాబట్టి కొబ్బరి మాత్రం అసలు యాడ్ చేసుకోకండి. నిల్వ పెట్టుకోవాలనుకుంటే లేకపోతే కొబ్బరి అన్నీ యాడ్ చేసుకోవచ్చు, ఉల్లి కారం అన్నా యాడ్ చేసుకోవచ్చు. అప్పటికప్పుడు తినేది అయితేనే అలా చేసుకోవాలి, లేకపోతే నేను చేసిన రెసిపీ ట్రై చేయండి. ఫ్రై అయిపోయింది, ఇప్పుడు కాకరకాయ యాడ్ చేసేస్తున్నాం. ఓకే అండి, వీడియో చూసే ప్రతి వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. అదే విధంగా నేను చేస్తున్న వంటలో ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఓకే చూడండి, 3 రెసిపీస్ రెడీ అయిపోయాయి, చక్కగా ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయో. మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ అండి. వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వంటలో నాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఇంకేమన్నా రెసిపీస్ కావాలన్నా కూడా నాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఓకే, అందరికి నమస్కారం, బాయ్.